ఆన్ చేసి రిమోట్ పక్కన పడేసి ఇవాళ షో పక్కా బాగుంటదని హార్ట్ లో ఫీలింగ్ వచ్చిందా? ఆ ఫీలింగ్ ఒక యాంకర్ వల్ల రాదు, ఆ ఫీలింగ్ ఒక ఎనర్జీ వల్ల వస్తుంది. ఆ ఫీలింగ్ ఒక పేరుంది, సుమ. ఈ పేరు వినంగానే మన ఫేస్ లో ఆటోమేటిక్ గా ఓ స్మైల్ వస్తుంది. ఎందుకంటే షీ డస్ నాట్ కమ్ ఆన్ స్క్రీన్, షీ ఎంటర్స్ అవర్ మూడ్. ఎవరైనా అనుకున్నారా ఒక మలయాళీ ఫ్రమ్ కేరళ మొత్తం తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుందని? సుమ జర్నీ ఫైరీ టేల్ లా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ సీరియల్స్ లో యాక్టింగ్ ట్రై చేసింది, కొన్ని రోల్స్ వచ్చాయి, కొన్ని ఎపిసోడ్స్, బట్ స్టెబిలిటీ లేదు. యాంకరింగ్ ట్రై చేసినప్పుడు ఆమెకి డైరెక్ట్ గా చెప్పారు, వాయిస్ చాలా లౌడ్, ఎనర్జీ ఎక్కువ, స్టైల్ డిఫరెంట్ అని. ఈ వర్డ్స్ చాలా నార్మల్ గా చెప్పారు, కానీ వినే వాళ్ళకి మాత్రం అవి బుల్లెట్స్ లా ఉంటాయి. ఆమె కూడా హర్ట్ అయింది, సైలెంట్ గా ఏడ్చింది, కానీ క్విట్ చేయలేదు. ఒక రోజు యాంకర్ అంటే ఎవరు అని అడిగితే ఆటోమేటిక్ గా ఒక పేరు వచ్చింది, యాంకర్ సుమ. అవార్డ్ స్టేజెస్, బిగ్ షోస్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈ సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిలియర్స్ ఉన్నాయి, అవి ఎవరికి తెలీదు, గుర్తులేవు కూడా, సుమాకి తప్ప. గెస్ట్ నర్వస్ అయిన మూమెంట్ లో, జోక్ వర్క్ అవ్వకపోయిన సెకండ్ లో, టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన టైంలో సుమ పానిక్ అవ్వదు, షీ అడాప్ట్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన గ్లోబ్ టాటర్ ఈవెంట్. ద వే షీ క్యారీడ్ ద హోల్ షో ఎఫర్ట్లెస్లీ షోస్ హౌ టాలెంటెడ్ షీ ఈజ్ అని. స్టేజ్ మీద నవ్విన ప్రతిసారి ఆమె లైఫ్ ఈజీ అనుకోవడం తప్పు. ప్రెషర్ ఉన్నా, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా, ఫియర్ ఉన్నా, తను నమ్మేది రెండే, కన్సిస్టెన్సీ ఇంకా హానెస్టీ. కామెడీలో టైమింగ్ మిస్ అయితే బెస్ట్ జోక్ కూడా వేస్టే. సుమ దగ్గర టైమింగ్ మిస్ అవ్వదు. హర్ హ్యూమర్ హర్ట్ చేయదు, ఇన్సల్ట్ చేయదు, బౌండరీస్ క్రాస్ చేయదు. అందుకే సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ ఇవ్వరు, సుమతో మాట్లాడతారు. దే ఫీల్ సేఫ్, దే ఫీల్ రెస్పెక్టెడ్, దే ఫీల్ హ్యూమన్. లైక్ చిరంజీవి గారు, మహేష్ బాబు గారు ఎంత కంఫర్టబుల్ గా మాట్లాడతారు. సుమ ఇచ్చిన పాడ్కాస్ట్ లో ఎన్నో విషయాలు వాళ్ళు షేర్ చేసుకున్నారు. మేల్ డామినేటెడ్ ఫీల్డ్ లో ఒక ఉమెన్ ఇలా స్టేజ్ ని ఓన్ చేసుకోవడం అంత ఈజీ కాదు, కానీ సుమ అది ప్రూవ్ చేసింది. స్ట్రాంగ్ అవ్వాలంటే సీరియస్ గా ఉండాల్సిన అవసరం లేదు, స్మైల్ తో కూడా అథారిటీ చూపించొచ్చు. సుమ ఎప్పుడు కాంపిటీషన్ లో ఉండదు. సుమ నవ్వితే ఫేక్ కాదు, ఎమోషన్ వచ్చిన యాక్టింగ్ కాదు, కోపం వచ్చిన డ్రామా కాదు. బికాజ్ ఓవర్ యాక్టింగ్ చేస్తే సీరియల్, నేచురల్ గా రియాక్ట్ అయితే సుమ. ఆడియన్స్ కి అది తెలుసు, అందుకే కనెక్షన్ ఉంటుంది, అందుకే లాయలిటీ ఉంటుంది. సుమ ఒక యాంకర్ కాదు, షీ ఈజ్ ఒక మూడ్, ఒక వైబ్, ఒక బెంచ్ మార్క్. సమ్ పీపుల్ హోస్ట్ షోస్, సమ్ పీపుల్ హోస్ట్ మూమెంట్స్, బట్ సుమ హోస్ట్ హార్ట్స్. సో ఇదే ఇవాల్టి మన వీడియో. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఎపిక్ వే మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.